హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈ వీడియోలో వచ్చేసి ఈవీఎస్ సంబంధించిన బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పేపర్ అనేది ఎస్జిటి వాళ్ళకి మరియు ఎస్ఏ వాళ్ళకి అందరికీ ఇంపార్టెంట్ అనమాట. మన వీడియోస్లో ఎస్ఏ వాళ్ళకి జరిగిన సెక్షన్స్, అలాగే ఎస్జిటి వాళ్ళకి జరిగిన సెక్షన్స్, లాంగ్వేజ్ పండిట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి పేపర్ అనేది నేను ఇక్కడ మీకు వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇచ్చి కొంచెం సపోర్ట్ అనేది చేయండి. మరిన్ని వీడియోస్ కోసము వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ బిట్, ఏరోసోల్ స్ప్రేల్ కలిగి ఉండే కాలుష్య కారకాలు. ఏరోసోల్ స్ప్రేల్ కలిగి ఉండే కాలుష్య కారకాలు: సల్ఫర్ డయాక్సైడ్, సీసం, క్లోరోఫ్లోరోకార్బన్స్, నైట్రోజన్ డయాక్సైడ్. ఏరోసోల్ ఫోర్స్ ను కలిగి ఉండే కాలుష్య కారకాలు వచ్చేసి క్లోరోఫ్లోరోకార్బన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఇంగ్లీష్ కూడా నేను డిస్ప్లే అనేది చేస్తున్నాను, చదవకపోయినా కూడా. ప్రమాణ వైశాల్యం గల తలంపై పనిచేసే బలం. ప్రమాణ వైశాల్యం గల తలంపై పనిచేసే బలం. బలం, పీడనం, ఘర్షణ, గురుత్వాకర్షణ బలం. ప్రమాణ వైశాల్యం మీద పనిచేసే తలంపై పనిచేసే బలం వచ్చేసి పీడనం, ప్రెజర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, ఒక సెకండ్కు 20 కంపనాలు చేస్తే ఒక వస్తువు యొక్క పౌనఃపున్యం. ఒక సెకండ్కు 20 కంపనాలు చేస్తే ఆ వస్తువు యొక్క పౌనఃపున్యం 20 మీటర్ పర్ సెకండ్, 20 సెంటీమీటర్స్ పర్ సెకండ్, 20 డెసిబెల్స్, 20 హెర్ట్జ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 20 హెర్ట్జ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్, ఆమ్ల నేలలను తటస్థీకరించుటకు ఈ రసాయనాన్ని వినియోగించవచ్చు. ఆమ్ల నేలలను తటస్థీకరించుటకు ఈ రసాయనాన్ని వినియోగించవచ్చు. అమ్మోనియం క్లోరైడ్, సేంద్రియ పదార్థం, కాల్షియం ఆక్సైడ్, సోడియం క్లోరైడ్. ఆమ్ల నేలలను తటస్థీకరించుటకు ఈ రసాయనాన్ని వినియోగించవచ్చు. కాల్షియం ఆక్సైడ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, కాల్షియం ఆక్సైడ్. ఆమ్ల నేలలను తటస్థీకరించడానికి కాల్షియం ఆక్సైడ్ అనే రసాయనాన్ని వినియోగించవచ్చు. కాల్షియం ఆక్సైడ్. నెక్స్ట్, కీటకాలలో శ్వాసాంగాలు చర్మం, మొప్పలు, ఊపిరితిత్తులు, వాయునాళాలు. కీటకాలలో శ్వాసాంగాలు వచ్చేసి వాయునాళాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, మరుగునీటి శుద్ధి కర్మాగారంలో సరైన క్రమం. మరుగునీటి శుద్ధి కర్మాగారంలో సరైన క్రమము. దీనికి డైరెక్ట్ ఆన్సర్ అనేది చెప్పేస్తున్నాను, మీరు ఒకసారి ఆప్షన్స్ అనేవి చూడండి. మరుగునీటి శుద్ధి కర్మాగారంలో సరైన క్రమం వచ్చేసి బార్ స్క్రీన్, దుమ్ము మరియు ఇసుక తొలగించు ట్యాంకు, నీటి శుభ్రం చేయు యంత్రం, వాయు ప్రసరణ యంత్రం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బార్ స్క్రీన్. దుమ్ము మరియు ఇసుకను తొలగించే ట్యాంకు, నీటిని శుభ్రం చేసే యంత్రం, వాయు ప్రసరణ యంత్రం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, ఒక విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహ దిశ. ఒక విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహ దిశ ఘటం యొక్క ధన ధ్రువం నుండి రుణ ధ్రువానికి, ఘటం యొక్క రుణం నుండి ధనానికి, ఉపయోగించిన విద్యుత్ ఘటం యొక్క రకంపై ఆధారపడును. ఉపయోగించిన విద్యుత్ తీగల రకంపై ఆధారపడును. ఒక విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహ దిశ అనేది ఘటం యొక్క ధన ధ్రువం నుంచి రుణ ధ్రువం వరకు ఉంటుంది. ప్లస్ వైపు నుంచి మైనస్ కు ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, ఒక జీవి స్వల్పకాల వ్యవధిలో తన కొత్త వాతావరణాన్ని సర్దుబాటు చేసుకునే తాత్కాలిక మార్పు. ఒక జీవి స్వల్పకాల వ్యవధిలో తన కొత్త వాతావరణానికి సర్దుబాటు చేసుకునే తాత్కాలిక మార్పు. హైబర్నేషన్, అనుకూలనము, వాతావరణ అనుకూలత, ఆక్లమటైజేషన్, పరిణామము. ఒక జీవి స్వల్పకాల వ్యవధిలో ఒక కొత్త వాతావరణాన్ని సర్దుబాటు చేసుకునే తాత్కాలిక మార్పు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వాతావరణ అనుకూలత, ఆక్లమటైజేషన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, సంక్లిష్ట ఆహార పదార్థాలను శోషించబడే సరళ పదార్థాలుగా మార్చే వ్యవస్థ. సంక్లిష్ట ఆహార పదార్థాలను శోషించబడే సరళ పదార్థాలుగా మార్చే వ్యవస్థ.
విసర్జక వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ. ఆహార పదార్థాలను, సంక్లిష్ట ఆహార పదార్థాలను శోషించబడే సరళ పదార్థాలుగా మార్చేది జీర్ణ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, మండల స్థాయిలో కుల ధృవీకరణ పత్రాన్ని జారీ చేసే అధికారి. మండల స్థాయిలో కుల ధృవీకరణ పత్రాన్ని జారీ చేసే అధికారి మండల విద్యాశాఖ అధికారి, మండల అభివృద్ధి అధికారి, తహసీల్దారు, మండల ఆరోగ్య అధికారి. మండల స్థాయిలో కుల ధృవీకరణ పత్రం, క్యాస్ట్ సర్టిఫికేట్ ని జారీ చేసేది తహసీల్దార్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, భావాలను వ్యక్తీకరించడానికి ముద్రలను వినియోగించువారు. భావాలను వ్యక్తీకరించడానికి ముద్రలను వినియోగించేవారు మైమ్ కళాకారులు, చిత్ర కళాకారులు, సంగీత కళాకారులు, నృత్య కళాకారులు. భావాలను వ్యక్తీకరించడానికి ముద్రలను వినియోగించేవారు ఎవరు అంటే నృత్య కళాకారులు, డాన్సర్స్. ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్, తల్లి, తండ్రి, పిల్లలు మాత్రమే ఉన్న కుటుంబాన్ని ఇలా పిలుస్తారు. తల్లి, తండ్రి, పిల్లలు. తల్లి, తండ్రి, ఒక పిల్లోడు లేదా ఇద్దరు పిల్లలున్న కుటుంబాన్ని ఉమ్మడి, విస్తరించిన కుటుంబం, చిన్న కుటుంబం, పెద్ద కుటుంబం. ఇలా చాలా ఈజీ బిట్స్ అయితే అడిగాడు. చిన్న కుటుంబం అంటారండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, రైత్వారీ పద్ధతిని అభివృద్ధి పరిచిన వారు. రైత్వారీ పద్ధతిని అభివృద్ధి పరిచిన వారు డల్హౌసీ, మెకంజీ, థామస్ మన్రో, కారన్ వాలిస్. రైత్వారీ పద్ధతిని అభివృద్ధి పరిచింది థామస్ మన్రో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, థామస్ మన్రో. నెక్స్ట్, మహావిస్ఫోటన సిద్ధాంతానికి సంబంధం లేని అంశం. మహావిస్ఫోటన సిద్ధాంతానికి సంబంధం లేని అంశము. జార్జియస్ లెమెట్రీ దీన్ని ప్రతిపాదించాడు. భూమి ఆవిర్భావం గురించి వివరిస్తుంది. చిన్న అణువు నుండి ప్రస్తుత విశ్వం ఆవిర్భవించింది మరియు విస్తరిస్తుంది. 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం చిన్న అణువు విస్ఫోటనం చెందింది. మహావిస్ఫోటన సిద్ధాంతానికి సంబంధం లేని అంశం ఏది అంటే భూమి ఆవిర్భావం గురించి వివరిస్తుంది అనేది కరెక్ట్ కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 2. నెక్స్ట్, పాటలీపుత్రం ఈ రాజ్యానికి రాజధానిగా ఉండేది. పాటలీపుత్రం ఈ రాజ్యానికి రాజధానిగా ఉండేది. పాటలీపుత్రం వచ్చేసి మౌర్య రాజ్యానికి రాజధానిగా ఉండేది. మౌర్య రాజ్యము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో కృష్ణా నది ఉపనది కానిది. క్రింది వాటిలో కృష్ణా నది ఉపనది కానిది. తుంగభద్ర, భీమా, కోయన, శబరి. కృష్ణా నదికి ఉపనది కానిది ఏది అంటే శబరి. ఉపనదులు అయినవి తుంగభద్ర, భీమా, కోయన. ఈ 3 కృష్ణా నదికి ఉపనదులు కానిది ఏది అంటే శబరి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, అటపాక పక్షి సంరక్షణ కేంద్రం ఇక్కడ కలదు. అటపాక పక్షి సంరక్షణ కేంద్రం ఇక్కడ కలదు. పులికాట్ సరస్సు, కొల్లేరు సరస్సు, సాంబార్ సరస్సు, చిల్కా సరస్సు. అటపాక పక్షి సంరక్షణ కేంద్రం ఎక్కడ కలదంటే కొల్లేరు సరస్సు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్, ఆంగ్ల విద్యా చట్టం చేయబడిన సంవత్సరం. ఆంగ్ల విద్యా చట్టం చేయబడిన సంవత్సరం. ఆంగ్ల విద్యా చట్టం 1835 సంవత్సరంలో చేశారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, కాకతీయ రాజ్య స్థాపకుడు. కాకతీయ రాజ్య స్థాపకుడు గుండ్యన, రేచర్ల రుద్ర, ప్రోలాటు, జయప. కాకతీయ రాజ్య స్థాపకుడు వచ్చేసి గుండ్యన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్, పురపాలక సంఘం ఏర్పాటు చేయుటకు అవసరమైన జనాభా. ఒక మున్సిపాలిటీని ఏర్పాటు చేయడానికి అవసరమైన జనాభా 50 నుంచి 2 lakhs, 60 నుంచి 3 lakhs, 40 to 3 lakhs, 40 to 5 lakhs. ఒక మున్సిపాలిటీ ఏర్పాటు అవ్వడానికి ఎంత జనాభా ఉండాలంటే 40 to 3 lakhs. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్, బొర్రా గుహలు ఈ నది వలన ఏర్పడినవి. బొర్రా గుహలు ఈ నది వలన ఏర్పడినవి. గోస్తాని నది, నాగావళి నది,
వంశధార నది, కృష్ణా నది. బొర్రా గుహలు వచ్చేసి గోస్తాని నది వలన ఏర్పడ్డాయి. ఆప్షన్ 1 గోస్తాని నది. నెక్స్ట్, చేయండి లేదా చావండి ఈ ఉద్యమానికి సంబంధించింది. చేయండి లేదా చావండి ఈ ఉద్యమానికి సంబంధించింది. వందే మాతర ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం. చేయండి లేదా చావండి అనేది క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, విటికల్చర్ అనే సాగు పద్ధతి ఈ పంటకు సంబంధించింది. విటికల్చర్ అనే సాగు ఈ పంటకి సంబంధించింది. విటికల్చర్ అనేది ద్రాక్ష పంటకు సంబంధించిన సాగు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, అష్టదిగ్గజ కవుల్లో లేనివారు. అష్టదిగ్గజ కవుల్లో లేనివారు నూర్జటి, పింగిలి సూరన్న, నంది తిమ్మన ముగ్గురున్నారు. లేనిది వచ్చేసి వల్లభరాయ. లేనిది వల్లభరాయ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ వైఖరి అనే విజ్ఞాన శాస్త్ర విద్యా ప్రధాన లక్షణాలని తెలిపినవారు. శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ వైఖరి అనేవి విజ్ఞాన శాస్త్ర విద్యా ప్రధాన లక్షణాలని తెలిపినవారు. జాన్ డ్యూయి, కార్ల్ పియర్సన్స్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఏడబ్ల్యూ గ్రీన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జాన్ డ్యూయి. శాస్త్రీయ పద్ధతి మరియు శాస్త్రీయ వైఖరి విజ్ఞాన శాస్త్ర ప్రధాన లక్షణాలను తెలిపింది జాన్ డ్యూయి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, మంచి లక్ష్యానికి ఈ లక్షణం ఉండకూడదు. మంచి లక్ష్యానికి ఈ లక్షణం ఉండకూడదు. నిర్దిష్టంగా ఉండడం, ఉపయోగకరంగా ఉండడం, సాధించడానికి సంక్లిష్టంగా ఉండడం, మార్పుకు అనుకూలంగా ఉండడము. ఉండకూడని లక్షణం సాధించడానికి సంక్లిష్టంగా ఉండడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఉండకూడని లక్షణం ఏది అంటే సాధించడానికి సంక్లిష్టంగా ఉండడం. నెక్స్ట్, కుమ్మరి కుండలు ఎలా తయారు చేస్తాడో బోధించుటకు అత్యుత్తమ పద్ధతి. కుమ్మరి కుండలు ఎలా తయారు చేస్తాడో బోధించడానికి అత్యుత్తమ పద్ధతి. చర్చా పద్ధతి, ఉపన్యాస పద్ధతి, నాటకీకరణ పద్ధతి, క్షేత్ర పర్యటన పద్ధతి. కుమ్మరి దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ ఆ కుండలు ఎలా తయారు చేస్తారో చూపించే పద్ధతి క్షేత్ర పర్యటన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్, బెంజమిన్ బ్లూమ్స్ ప్రకారం విద్యా ప్రక్రియలో పరస్పరం సంబంధం కలిగిన 3 అంశాలు. బెంజమిన్ బ్లూమ్స్ ప్రకారం విద్యా ప్రక్రియలో పరస్పరం సంబంధం కలిగిన 3 అంశాలు. లక్ష్యాలు, అభ్యసనానుభవాలు, మూల్యాంకనం. లక్ష్యాలు సిమ్యులేషన్, సర్వే. మూల్యాంకనం సర్వే సిమ్యులేషన్. సర్వే సిమ్యులేషన్ మౌఖిక పరీక్ష. బెంజమిన్ బ్లూమ్స్ ప్రకారం విద్యా ప్రక్రియలో పరస్పరం సంబంధం కలిగిన 3 అంశాలు లక్ష్యాలు, అభ్యసనానుభవాలు, మూల్యాంకనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, అన్వేషణ ఆధారిత ఉపగమంలో సోపానాలు. అన్వేషణ ఆధారిత ఉపగమంలోని సోపానాలు 6. అన్వేషణ ఆధారిత ఉపగమంలోని సోపానాలు 6. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, పాఠశాల వాతావరణంలోకి తీసుకువచ్చిన జీవిత అంశమే ప్రాజెక్ట్ అని నిర్వచించింది. పాఠశాల వాతావరణంలోనికి తీసుకువచ్చిన జీవిత అంశమే ప్రాజెక్ట్ అని నిర్వచించింది. జేఎస్ స్టీవెన్సన్, బిల్లార్డ్, బైనింగ్ అండ్ బైనింగ్, కిల్ ప్యాట్రిక్. పాఠశాల వాతావరణంలోకి తీసుకువచ్చిన జీవిత అంశమే ప్రాజెక్ట్ అని నిర్వచించింది బెల్లార్డ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. ఇది సోషల్ అలాగే సైన్స్కి సంబంధించిన మెథడాలజీ అలాగే టోటల్ కంటెంట్ బిట్స్ అన్నమాట. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే అలాగే ఈ వీడియో నుంచి మళ్ళీ బిట్స్ అనేది రిపీట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.